చెల్లియా రాధా ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడు పెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మహా. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటరి పని చేస్తాడు. అప్పుడు నేను కాదనిలేను. అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసిరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? నేను ఇచ్చిరానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేమంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. తల్లి, నీకు దండమమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే ఇచ్చొస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. గోపి తిన్నాకనే. రాధా, గోపి ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి, నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను. నేను ఎలా